హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేట్ మై ఫ్యాషన్ టైలర్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలానే లైక్ చేయండి, అలానే యూజ్ అవుతున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఈ వీడియో వచ్చేసి చూస్తున్నాయి కానీ ఫ్రెండ్స్, ఇలా హ్యాండ్స్కి అనేది మనం సింపుల్గా ఇలా కొంచెం డిజైన్ ఎలా పెట్టుకోవాలో చూడండి. ఎల్బో హ్యాండ్స్కి అయితే చూస్తున్నారు కదా, చాలా నీట్గా అంటే ఫినిషింగ్ వచ్చిందనమాట. వెనక కూడా ఎక్కడ ఖర్చు కనపడకుండా ఇలా అయితే వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, ఈ వీడియో వచ్చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి శారీలో క్లాత్ అయితే కొంచెం తీసుకున్నాను అనమాట. బ్లౌజ్ క్లాతే పెడితే అంత లుక్ ఉండదు అన్నట్టు ఆపోజిట్ కలర్ పెడదామని నేనైతే ఇలా శారీలో క్లాత్ అయితే కొంచెం తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఇలా మనమైతే బ్లౌజెస్ అనేది కొంచెం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా సింపుల్గా అందంగా ఉంటుందన్నమాట వేసుకున్నా కూడా. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇలా చూస్తున్నారు కదా, సింపుల్గా ఇలా స్టిచ్ అనేది ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత అయితే మనం కుంచులు అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. కుంచులు కూడా మనం ఎలా టిప్స్తో పెట్టుకోవాలి అనేది కూడా డౌట్స్ ఉంటేనా, ఈజీగా ఎలా పెట్టుకోవాలి అనే డౌట్ ఉంటే కనుక మీరైతే కామెంట్ చేయండి. నేనైతే ఈజీగా ఎలా పెట్టుకోవాలో కూడా చెప్తాను. ఇది వచ్చేసి చాలా సింపుల్ మెథడ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా మనం ఇంకా దేంతో అయినా సిజర్తో కానీ అలా మూవ్ చేసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. నాకైతే ఇది ఈజీ అనిపిస్తుంది అనమాట, అందుకని నేను హ్యాండ్తో ఇలా పెట్టేస్తాను. వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈ డిజైన్ అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి, చూడండి. చూడని వాళ్ళు ఉంటే అలానే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా చాలా సింపుల్గా మనమైతే ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. కింద కొంచెం అనేది అలానే ఇది ఎక్స్ట్రా దారాలన్నీ మనమైతే ఇలా కటింగ్ చేసుకోవాలన్నమాట. లేదంటే అది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిరాగ్గా ఉంటుందన్నమాట. మనకి అవన్నీ అడ్డం వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా మొత్తం మనం ఈ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి ఇంకోటి కూడా అలా స్టిచ్ చేసుకొని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వీడియో తీయడం లేదనమాట, ఒకటైతే చూపించాను. చూస్తున్నారు కదా, ఇంకోటి కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను అనమాట, రెండు. ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ పీస్కి అయితే ఎలా అటాచ్ చేసుకోవాలి అని అయితే చూపిస్తున్నాను. ముందుగా లైనింగ్కి అయితే అటాచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో ఇలా మనం లైనింగు అలానే మనం ఇలా కుంచులు పెట్టుకున్నది వచ్చేసి సమానంగా పట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. దీనికి వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అలా ఏం లేదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, లైనింగ్ క్లాత్కి ఏదో ఒక సైడ్ అయితే మనం ఇలా పెట్టుకొని ఇలా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. నెమ్మదిగా చూసుకుంటూ కొంచెం అయితే ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత దీని మీద వచ్చేసి మనం మెయిన్ క్లాత్ అనేది వేసుకొని స్టిచ్ అనేది చేసుకుంటాం అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు చాలా నీట్గా వచ్చింది కదా, చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా దగ్గర నుంచి అయితే చూపించాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఈ క్లాత్ అనమాట, ఆ క్లాత్కి అయితే జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ కింద వేసుకొని ఇప్పుడు మనం స్టిచ్ చేసినది వచ్చేసి ఇలా మీదకి పెట్టుకొని మనం ఇంతకుముందు స్టిచ్ వేసాం కదా, దాని మీదనే వేసుకుంటే సరిపోతుంది. కింద వచ్చేసి బార్డర్కి వచ్చేసి కింద కొంచెం ప్లెయిన్ వచ్చింది కదా బ్లౌజ్ పీస్కి, అది నేను కవర్ అయ్యేలాగా అయితే చూసుకొని కుడుతున్నాను అనమాట. మీరు అది కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు, పైపింగ్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే ఉన్నా కూడా చూసుకొని అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, లోపల కూడా ఎంత నీట్గా వచ్చిందో. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఇలా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఖర్చు అనేది కనపడకుండా ఉంటే ఫినిషింగ్ అనేది మనకు క్లీన్గా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు టాప్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కిందకి లైనింగ్ అనేది ఇలా కొంచెం సరి చేసుకుంటూ మనమైతే చూసుకోవాలి. లేదంటే లైనింగ్ అనేది కొంచెం ముడతలాగా పడిపోయి సుంచులు వచ్చేస్తుంది అనమాట. అందుకోసమని మనమైతే స్లోగా ఇలా చూసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేస్తున్నాను, డబల్ స్టిచ్ అనేది. మనం డబుల్ స్టిచ్ వేసుకుంటే గట్టిగా ఉంటుందన్నమాట, ఊసిపోకుండా లేదా దారాలు రాకుండా. మళ్ళీ కంప్లైంట్స్ అయితే వస్తుంటాయి కదా, అంటే కుట్టేసిన తర్వాత దారాలు వస్తున్నాయని అలా ఉంటుంది కదా, అందుకని మనమైతే డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఈ బ్లౌజ్ పీస్ అనేది లైనింగ్ అనేది మొత్తం అయితే నేను అటాచ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో, చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా వీడియోలో. ఇప్పుడు వచ్చేసి మనము సైడ్ క్లాత్స్ అన్నీ కూడా ఎక్స్ట్రా ఉన్నవన్నీ ఇలా కటింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. చాలా ఈజీ ఫ్రెండ్స్.
మీరు కూడా తప్పకుండా ట్రై అయితే చేయండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా నీట్గా అయితే వచ్చేసింది. నేను ఇంకోటి కూడా కుట్టి అయితే చూపిస్తాను అనమాట. వీడియోలో అయితే చూపించడం లేదనమాట. చూస్తున్నారు కదా చాలా సింపుల్గా నీట్గా అనేది మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అనేది వచ్చిందనమాట. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే వ్యూస్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి. అలానే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.